డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్పై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. తనను మహానటి సావిత్రితో పోల్చి మాట్లాడారని మండిపడ్డారు. తాను నటిని అయితే మీరు పెయిడ్ ఆర్టిస్టులా అని ప్రశ్నించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెప్పిన ప్రభుత్వం రాష్ట్రంలో ఎంతమంది మహిళలను కోటీశ్వరులు చేసిందో చెప్పాలని సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. నేను 14వ తారీఖు రోజు గురించి ఒక్క మాటలో చెప్తాను. 14వ తారీఖు పొద్దున నేను క్యూలో నిలబడ్డాను. మా 22 ఎకరాలకు నలుగురు పేరు మీద వాళ్ళు కూపన్లు రాసిండ్రు. సాయంత్రం మా మేనల్ని పిలిచి నా ఆధార్ కార్డు మీద 10 బస్తాలు ఇచ్చినట్టు కూపన్ పెట్టి 14వ తారీఖునే ఇచ్చినట్టు, సాయంత్రం ఇచ్చినట్టు దాన్ని 15వ తారీఖున రిలీజ్ చేసింది. మాట్లాడితే ఏమన్నారు, పొలం ఉందా, నువ్వు వ్యవసాయం చేస్తున్నావా, నీకు అసలు యూరియా ఎందుకు ఇచ్చారు? 10 బస్తాల యూరియా కూపన్ 14వ తారీఖు పొద్దున నించుంటే సాయంత్రం ఇచ్చింది. సంతోషం. ఒకటే బస్తా ఇచ్చిండ్రు అని అబద్ధం చెప్పింది. ఒకటి కాదు, అస్సలు ఇవ్వలేదని చెప్తాను. 10 బస్తాలు ఇస్తే నా దగ్గర ఉండాల్సిన కుమ్మం రామచంద్ర నాయక్ దగ్గర ఎందుకు ఉంది? నేను కదా యూరియా తీసుకుంది, నాకే ఇస్తే ఈ యూరియా కూపన్ రామచంద్ర నాయక్ దగ్గర ఎందుకు ఉంది? 14వ తారీఖు పొద్దున నేను 8:30, 9 గంటలకు క్యూలో నిలబడ్డాను. 10 గంటలకు అక్కడి నుంచి వెళ్ళిపోయాను. 11 గంటలకు 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన రామచంద్ర నాయక్, మురళీ నాయక్ 15వ తారీఖు వరకు ఎందుకు ఆగారు అంటే ఇదంతా సృష్టించింది అన్నట్టు. నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన ఫేక్ రిసిప్ట్ ని కానీ, వాళ్ళ మీడియా సమావేశాన్ని కానీ ఫార్వర్డ్ చేసిన వాళ్ళు, నా మీద కమెంట్స్ చేసిన వాళ్ళకి చెప్తున్నారు, ఇదే రామచంద్ర నాయక్, మురళీ నాయక్